జగిత్యాల పోయినాం, ఇవాళ నాగార్జున సాగర్కి వచ్చినాం. ఎక్కడ పోయినా ఎవరిని కదిలించినా ఒకటే మాట, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజల నోట వస్తున్నది ఒకటే మాట, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకంటే ఒకటి అర్థమైపోయింది ప్రజలకు, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏదో పెద్ద మొనగాడు అనుకున్నారు. ఆయన మాయ మాటలు నమ్మి మొనగాడు అనుకున్నాడు. కానీ 2.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, వీడు మొనగాడు కాదు, పెద్ద మోసగాడు అని. వీడు పెద్ద మోసగాడు అనే ప్రజలు స్పష్టంగా అర్థమైపోయింది. రాంగ ఇప్పుడు తానదేవరపల్లి కాడ చెయ్యడ్డం పెడితే వడ్ల బీటికి పోయినా. వడ్ల బీటికి పోతే ఒక పెద్ద మనిషి, ఏం పేరు ఉండనే, దశరథ్ రెడ్డి లోపలికి పోయి దశరథ్ రెడ్డి చేయడం పెడితే లోపలికి పోయింది. ఏం సంగతి పటేలా, ఏం పేరు అంటే దశరథ్ రెడ్డి అన్నాడు. ఏం సంగతి దశరథ్ రెడ్డి అంటే, అంత ఆగమైపోయింది సార్, కేసీఆర్ మంచిగుండే అంటుండు. ఏం సంగతి అన్నాం, ఈ వడ్ల బీట్ల సంచికి 2 కిలోలు తరగంటున్నారట, క్వింటల్కు 5 కిలోలు తరుగు పెడుతున్నారు. అంటే బీట్ల 5 కిలోలు తరుగు, రైస్ మిల్ కాడికి పోతే మళ్ళీ 2 కిలోలు తరుగు. అంటే ఒక క్వింటాల్ మీద 7 కిలోల తరుగు పెడుతున్నారు, గోస పెడుతున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. వారం రోజులైంది వడ్లు కొనే దిక్కు లేదు అంటున్నాడు. వడ్లు కొట్టలేరు, కొనుమంటే 5 కిలోలు తరుగు అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఎక్కే విమానం దిగే విమానం, ఢిల్లీకి పోవుడు, కుర్చీ కాపాడుకోండు. ఢిల్లీలో పోయి కప్పం కట్టచ్చుడు, ఆడ కట్టుడు, కుర్చీ కాపాడుకోండు. గాలి మోటార్లకే పరిమితమైంది, భూమి మీద లేరు. మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే కూడా అదేదో టూరిస్ట్ ప్లేస్ పోయినట్టు, పొద్దుగాల్లో మంత్రి, సాయంత్రం మంత్రి, గాలి మోటార్ల దిగుడు, గాలిలో పోవుడు. శవాలైతే ఇప్పటికీ బయటకు రాలే, వచ్చినాయా? ఇప్పటికీ శవాలు బయటకు రాలే. ఒక ఆయన నీళ్లు వాటర్ కలిపి అంటాడు, ఒక ఆయన చేపలు కావాలి మంచిగుంటాయి పక్కరా అంటాడు. అంతే తప్ప ఆ టనల్లో ఇప్పటికీ కనీసం 100 మీటర్లు కూడా చేయలే, 100 మీటర్లు కూడా పూర్తి కాలే. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ను పూర్తి చేసి మేము దగ్గరికి తెస్తే, మీరు రాగానే ఆగమాగం చేసి మీ కమిషన్లకు టనల్ కుప్పకూలిపోయింది, 8 ప్రాణాలు బలి పెట్టుకున్నారు. శవాలు కూడా బయటకు తీయడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేసింది ఇలా? పాపం మా రైతులు చెప్తున్నారు, అలా పోతే ఏదన్నా ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? వరంగల్లో రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి చెప్పిండ్రు. మేము రాగానే ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, పంటల బీమా ఇస్తామన్నారు, అన్ని పంటలకు బోనస్ అన్నారు. ఒక్కటన్నా అయినాదే? రైతు డిక్లరేషన్ కాటగలిపింది. ఆ రాహుల్ గాంధీ ఇటాంకలు రాడు, మరి నేను కదా రైతు డిక్లరేషన్ చేసిన, నా ఇజ్జత్ పోతుంది. మరి ఏమయ్యా రేవంత్ రెడ్డి, చేస్తావా చెయ్యవా? నువ్వు మొట్టికాయ వేయాలన్నా వద్దా రాహుల్ గాంధీ? ఈయన ఇచ్చే సంచులకో మూటలకో ఆయన పెదవులు మూసిండు రాహుల్ గాంధీ. ఆయన బంద్ చేసిండు, అడుగుడు లేదు. ఇవాళ రైతు డిక్లరేషన్ కాటగలిసింది. గవర్నమెంట్ వచ్చింది, రాగానే రుణమాఫీ చేస్తాము అన్నారు. మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా వట్టిగా ఏ ఊరికి పోతే ఆ గుడి మీద ఒట్టు పెట్టిండు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు, భద్రాద్రి రాముల వారి మీద పెట్టిండు, మెదక్ చర్చి మీద పెట్టిండు. ఈడేమిటి గుడి పెట్టిండు ఈ జిల్లాలో? యాడికి పోతాడా? యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో దేవుడు కనబట్టి ఇక పాపం ఓటు పెట్టుడే. ఇక ఏం చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో? 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అని 101 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. అయిందా రుణమాఫీ? ఇప్పుడు ఆ రైతు చెప్పిండు మాకు, ఇప్పుడు సార్ నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పిండు. ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ కాలే.
ఈడ కూడా కెనరా బ్యాంక్ అనుకుంటా, చాలా మంది కెనరా బ్యాంకు నుంచి నేషనల్ బ్యాంకులు విలీనమైతే అకౌంట్లు విలీనం కాక నల్గొండ జిల్లాలో కూడా చాలా మంది రైతులకు 2 లక్షల లోపు కూడా రుణమాఫీ కాలేదు. ఇక 2 లక్షల మీదున్నోళ్లకు మీరు పైసలు కట్టుండ్రి, నేను 2 లక్షలు చేస్తా అన్నాడా? ఆయన మాట నమ్మి కట్టిన పాపానికి ఎవ్వలకు కూడా రుణమాఫీ కాలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో 40% రుణమాఫీ అయింది, 60% ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. మొన్న అసెంబ్లీలో అడిగినాం, ఏమైందా రుణమాఫీ, ఇంకెప్పుడు చేస్తామంటే అయిపోయింది రామ్ రామ్ అంటుండు. బిడ్డ నువ్వైతే ఎప్పుడైనా ఓట్లకు రా, నీ సంగతి చెప్తారు మా రైతులు ఊర్లో పోన్నా అని చెప్పిన. అంటే రుణమాఫీని ఆగం చేసింది. రైతు భరోసా 15,000 అన్నారు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో లేచి ఎకరానికి 15,000 ఇస్తానగానే ఇక కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు కాదు, మీ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అయితే ఎగురుడే ఎగురుడు.